హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి దోసకాయతో పప్పాయ ఎలా చేయాలో చూద్దామా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దోసకాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసులు కందిబ్యాలు వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ చింతపండు, మనం చిన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని ఎర్రటి 4 టమోటాలు చిన్నగా తరుక్కునేవి మొత్తం వేసుకున్న తర్వాత పప్పు ఉడకడానికి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పుకు వేసే పదార్థాలన్నీ అయిపోయాయి కదా, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వరకు పప్పు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో ఉన్న కట్టను మాత్రం ఒక కప్లోకి తీసేసుకొని పప్పు గిత్తితో మెత్తగా ఎనిపేసుకోవాలి. బాగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేసుకొని అలానే కరివేపాకు, ఎండుమిర్చి తర్వాత బాగా అయిన తర్వాత అదంతా తీసుకొని వెళ్ళి